హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము పడేసే కవర్లతో మనం ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకోవచ్చు. అది ఎలాగో వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మనము ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఫస్ట్ మనం ఇలాంటి A4 సైజ్ పేపర్ తీసుకోవాలి. ఎలాంటి కలర్ అయినా పర్లేదు, తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకొని ఒక డిజైన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలాగో వీడియో చూడండి. ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనము ఒక కార్డ్బోర్డ్కి పేస్ట్ చేసుకోవాలండి. కార్డ్బోర్డ్ కూడా మనం వేస్టేజ్ అని పడేస్తుంటాం కదా, అలాంటి కార్డ్బోర్డ్స్తో కూడా మనం ఇంటిని ఎంత అలంకరించుకోవాలో చూపిస్తాను. ఇలా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకున్న షేప్లానే సేమ్ అదే షేప్లో కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా బ్లాక్ కలర్తో పెయింట్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ షేప్ని ఫెవికాల్తో అతికేస్తే సరిపోతుంది. మనకి ఇలా అవుతుంది. ఇలా ఇంత అందంగా రెడీ అవుతుంది మనకు ఈ పేపర్ కటింగ్ అనేది. తర్వాత ఇంకో కలర్తో ఇంకో రకంగా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అది కూడా ఎలాగో ఫోల్డింగ్ అనేది చూడండి. సేమ్ దాన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఇలాగే పేస్ట్ చేసుకోండి. సేమ్ ఫస్ట్ దానిలాగా. తర్వాత మనం కట్ చేసేటప్పుడు వచ్చిన హార్ట్ని దాన్ని మధ్యలో ఇలా పేస్ట్ చేయండి. మనకు ఇలాంటి కవర్స్ వస్తుంటాయి కదండి. మనము ఇది ఓట్స్ మసాలా కవర్స్ అండి. ఇది మనకు ఒక మిర్రర్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని మనం ఇలాంటి కవర్స్తో అందంగా మనము ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా ఒక 4, 5, 6 ఫోల్డింగ్స్ అలా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సేమ్ మనకు చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. ఆ పీసెస్ని మనము ఒక మిర్రర్ షేప్ లాగా ఒక డైమండ్ షేప్ లాగా చేసుకొని దాన్ని మనము ఇలా డైమండ్ షేప్ లాగా ఒక మిర్రర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. మనము ఇలా రెడీ చేసుకున్న వాటికి ఇలా చేసుకుంటే సేమ్ మనకు మిర్రర్ ఎలా ఉంటుందో అలా కనబడుతుంది. మనకు అంత బాగా లుక్ వస్తుంది. మనకు ఇలాంటి కవర్స్తో మనం ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చో చూడండి. తర్వాత అదే కవర్లతో హార్ట్ షేప్ కూడా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలాగే పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో దానికి మనము రౌండ్స్ చాలా పెద్దవిగా తీసుకున్నాం కదా, అలాంటిదే దాంట్లో హాఫ్ ఇలా సగం చిన్న చిన్న రౌండ్స్ని కూడా దీన్ని కూడా సేమ్ పేపర్ కటింగ్తో ఇలా రకరకాల పేపర్ కటింగ్స్తో డెకరేషన్ చేసుకోండి. దాన్ని కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఫస్ట్ పెద్దవి ఎలా చేసుకున్నామో అలా చిన్నవి కూడా అలాగే చేసుకోవాలి.
ఇలా పేపర్ కటింగ్ చేసుకొని దీన్ని కూడా సేమ్ అదే టైప్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాను. సేమ్ మిర్రర్స్ లా కనబడుతున్నాయి కదండి. మీరు ఎన్ని అంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇదే స్టైల్లో రెడీ చేసుకొని మనం కట్ చేసేటప్పుడు మిగిలిన వాటిని హార్ట్స్ని నేను ఈ టైప్లో చిన్న వాటికి రెడీ చేశాను. వీటిని మీరు డబుల్ ప్లాస్టర్తో మీ గోడతో అతికించుకోవచ్చు. మీ గోడకి ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో, ఏ షేప్లో అంటే ఆ షేప్లో అతికిస్తే సరిపోతుంది. ఇంత వేస్టేజ్ అనే వస్తువులతో ఇంత అందంగా మన ఇంటిని రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వీడియో చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ నచ్చితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.